ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల నుంచి దేవుని మాట వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో నా శుభాహ్వానం తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాటను గమనించుకుందాం. మనము 6 విషయాలలో 6 ప్రశ్నలకు కొన్ని సమాధానాలు విన్నాము. అయినప్పటికీ కొన్ని క్షేమకరమైనటువంటి సంతోషం కలిగించేటువంటి భక్తి యొక్క అంతమము లేక ఎండ్ రిజల్ట్ అయితే పొందుకోలేకపోతున్నామని మనం చెప్పకుండానే ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఈరోజు 7వ విషయాన్ని నేర్చుకుందాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను బోధిస్తున్నటువంటి ఈ యొక్క అంశము నా వ్యక్తిగత జీవితపు వైఫల్యం గురించి కాదు, కానీ ఆత్మీయ జీవితపు పోరాటం గురించి వ్యక్తపరచబడతా ఉంది. ఆత్మీయ జీవితంలో ఎదుర్కొనే ప్రతి ఫైట్ అంటే కష్టకరమైనటువంటి పరిస్థితులు మన ముందు ఉన్నప్పుడు వాటిని ఎదుర్కోవటానికి మనం పడేటువంటి ఆ నలుగుడు, ఆ ఇబ్బంది, దానిని భౌతికంగా పరీక్షించుకునేటువంటి అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నాను. రెండవది, మనకు మనం భక్తి చేస్తూ అన్ని విషయాలలో పర్వాలేదు అనుకునేటువంటి నిశ్చయితతో ఉన్న ఇతరులతో పోల్చుకుంటూ మనం చాలా ధీమాగా కూడా ఉంటూ ఉంటాం. వాటిని సవాలు చేయటానికి ఈ యొక్క ఇంటర్వ్యూని మీకు ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి వాటి దృక్పథంతో మనం దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినడానికి ప్రయత్నించేద్దాం. ఆ తమ్ముడు నన్ను అడిగినటువంటి మంచి ప్రశ్న, 7వ ప్రశ్న ఏంటంటే, మీరు దేవుని దగ్గర అన్నీ నేర్చుకుంటున్నారు కదా అని అడిగాడు. మీరు దేవుని దగ్గరే అన్నీ నేర్చుకుంటున్నారు కదా అని అడిగాడు. సెప్టెంబర్ 5వ తారీఖు అందరికీ తెలిసిన విషయం ఏంటి? గురు పూజోత్సవము లేక ఉపాధ్యాయ దినోత్సవము. నేను దాని గురించి కొంత ఇంటర్వ్యూని వెరిఫై చేస్తూ కొన్ని పరీక్షించుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, విద్య నేర్పే గురువా, స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి టీచరేనా? పనికి గురువు ఉంటాడుగా, ఏదైనా వర్క్ నేర్చుకుంటే నాకు గురువు ఉంటాడు కదా, ఆయన కూడా గురు పూజోత్సవానికి అర్హుడేనా? విద్య మాత్రమేనా? నాకు ఆ డౌట్ వచ్చి పడింది. నేను మా మాస్టర్కి ఫోన్ చేశాను. ఆయన అడిగితే నువ్వేంటో కొత్త డౌట్లు అడుగుతావు అన్నాడు. సార్ గురువు అని అన్నారు, మరి మాట్లాడితే మీరు గురు పూజోత్సవం అని అడిగితే, నిజానికి నేను ఇప్పటి వరకు 10 సంవత్సరాలు స్కూల్లో చదువుకున్న వేళ మాకు తెలిసింది ఎవరనంటే, ఎవరు గురు పూజోత్సవానికి ఎవరి ఫోటో చూపిస్తారు మనకి? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో చూపిస్తారు. ఆయన విద్యావేత్త, ఆయన సంఘ సంస్కర్త, అనేక విషయాలలో దేశాన్ని పరిపాలన చేసినటువంటి మేధావి. అలాంటి వ్యక్తిని గురువుగా చూపించినటువంటి ఈ దేశం, మరి నా గురువు అని అంటే ఒక సైకిల్ మెకానిక్ ఒక గురువు ఉంటాడు, మరి అతను ఈయనకి సాటి కాదు కదా. మీరు చేతి వృత్తులు, కుర వృత్తులో మీ తండ్రే మీ గురువు. మీ నాన్నగారి దగ్గర కూర్చొని చెప్పులు కొట్టు నేర్చుకుంటాం, మీ నాన్నగారు చేసే పని చూస్తూ మిగిలిన నేర్చుకుంటాం. మరి ఆయనే కదా గురువు. మరి ఆయన ఈ వ్యక్తితో సాటి అయిన వ్యక్తిగా కాదు కదా, మరి ఎట్లా అండి అని అడిగితే ఆయన అన్నాడు, యేసు ప్రభు వారు అందుకే మీరెవరూ గురువులను అనవద్దు, ఆయన్ని కూడా గురువు అనడానికి ఆయన ఒప్పుకోలేదు. ఎవరు అనంటే, నీకు విద్య నేర్పటానికి సహాయం చేసినటువంటి ఆలోచనను కలిగిస్తున్నటువంటి దేవుని చేత బోధించబడినటువంటి పరిస్థితి, అది పరిణితి. అందువల్ల ఒక వ్యక్తిగా ఒక రూపాన్ని మనం చూస్తూ ఫాలో అవుతున్నప్పటికీ మనము నేర్చుకుంటున్నటువంటి పరిణితిని లోపల పెట్టిన దేవుని సంగతిని అర్థం చేసుకోవాలి. దేవుని పక్షంగా కూడా మనం వాటిని గ్రహించడానికి ప్రయత్నించాలి. ఆయన అడిగినటువంటి ప్రశ్నలో నేర్చుకోవటానికి ఎవరి దగ్గర చూసి నేర్చుకోవాలి? ఒక గురువు, లేక ఒక నాయకుడు, లేక ఒక బోధకుడు, లేక ఒక ప్రభావశాలి, లేక ఒక ప్రతిభావంతుడు, ఒక సమర్థవంతుడు, ఒక శక్తివంతుడు, ఒక పరిపూర్ణుడు, అతని దగ్గర కదా మనం నేర్చుకోవాలి. ఈయన అడిగాడు, నువ్వు అన్నీ దేవుని దగ్గర నేర్చుకుంటున్నావు కదా, యేసుక్రీస్తు దగ్గర నేర్చుకుంటున్నావు కదా అని అడిగినప్పుడు నాకు ఈ ప్రశ్న వచ్చింది. చాలా ఆలోచించిన తర్వాత నేను ఒక స్పష్టతలోకి వచ్చాను. నేను ఆయనకి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అవును, నేర్చుకుంటూనే ఉంటాను ఆయన దగ్గర అని ధైర్యంగా చెప్పాను. ఆయన అన్నాడు, మాట్లాడలేదు ఆ పిల్లాడు. రైట్ ఆన్సర్, వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఆన్సర్ యూ గేవ్ అన్నాడు. మంచిది, నాకైతే ఆన్సర్గా ఉంది. కానీ దేవుని మాట దగ్గరికి వచ్చేటప్పటికి నన్ను నేను చూసుకోవటం, అద్దం ముందు నిలబడి నాది తెల్ల చొక్కా కదా అని అంటే, అవును తెల్ల చొక్కా అని అబద్ధం చెప్తుంది, కానీ నిజమేంటో నన్ను నేను దేవుని వాక్యం అని అద్దం ముందు నిలబడితే చెప్పింది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ఓ మాట ఉంది.
యేసుప్రభు వారు మాట్లాడినటువంటి మాట అది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఏం నేర్చుకోమన్నాడు ఆయన? ఆయన కాడి ఎత్తుకొని నేర్చుకోమన్నాడు. నేను నేర్చుకున్నాను, నేర్చుకునే ఉంటాను అని చెప్పేశాను. కానీ ఆయన అడిగినటువంటి మాట ఏంటి? నా కాడి ఎత్తుకొని నేర్చుకున్నావా? నువ్వు నేర్చుకుంటున్నావా? ఆలోచించండి. ఈరోజు కొంచెం చాలా లోతైనటువంటి మాట. ఆయన కాడి ఎత్తుకుని నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ జీవితాలలో దేవుని గురించిన సంగతులు అత్యధికంగా నేర్చుకునే ప్రదేశం ఏంటి? దేవుని మందిరం. దేవుని మందిరం అంటే సంఘం. సంఘం అంటే చర్చ్. దేవుని సమూహం లేక సమాజం లేక ఫెలోషిప్, మీరు ఏ పేరైనా పెట్టుకోండి. అక్కడికి వచ్చి మీరు ఏం నేర్చుకుంటారు? చెప్పండి, అసలు ఏం నేర్చుకుంటారు? మందిరంకి వెళ్ళి ఏం నేర్చుకుంటారు? మీ ఎక్స్పీరియన్స్ అంతా కలిపి రంగరించి చెప్పండి. మేము దేవుని మందిరం వెళ్ళి నేర్చుకున్నామని. ఏం నేర్చుకుంటారు చెప్పనా? చెప్పండి. పాటలు, ప్రార్థనలు, ఇంకా అంతేనా? ఆరాధించుట. ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నవాళ్ళు దాన్ని నేర్చుకుంటారు. ఇంకా ఏమి నేర్చుకుంటారు? ఉపవాసం నేర్చుకుంటారు, సువార్తకు వెళ్ళడం నేర్చుకుంటారు, కానుకలు ఇవ్వడం నేర్చుకుంటారు, మీటింగులు లేకపోతే ఈ బైబిల్ స్టడీలు ఇలాంటివి నేర్చుకుంటారు. యేసుక్రీస్తుని నేర్చుకున్నారా? ఇవన్నీ నేర్చుకున్నారా? ఇవన్నీ యేసుప్రభువా? ఇవన్నీ సంఘ ఆరాధనలో కొన్ని పద్ధతులు, కొన్ని క్రమాలు కదా. కాడి ఎత్తుకుని క్రీస్తుని నేర్చుకున్నారా అని అడిగితే నేనేం నేర్చేసుకున్నాను యేసుప్రభు దగ్గర అని అనుకున్నాను. కానీ ఆయన అంటున్నాడు కాడి ఎత్తుకొని, ఆయన కాడి ఎత్తుకొని మరి ఆయన దగ్గర నేర్చుకోమంటున్నాడు. మీరు పశువు దున్నాలి అంటే దాని మెడ మీద పెట్టేటువంటిది ఒక కాడి. అది ఒకే పశువుతో ఎక్కువ పనులు చేసేటువంటి రోజులు. తదుపరి కాలంలో తెలివితేటలు మనుషులకు ఉద్భవించిన తర్వాత ఒక కాడికి 2 పశువుల్ని కట్టడం నేర్చుకున్నారు. ఆ తర్వాత 5 పశువులు ఒకే అరకకు కట్టి నేర్చుకున్నారు. కారణం, త్వరగా ఎక్కువ అరకలను దున్నటానికి, తక్కువ మనుషులతో ప్రభావవంతంగా పనిచేయటానికి. ఎలీషా కాలంలో అలాంటి అరకలు ఉండేవి. అంటే ఎక్కువ పశువులకి ఒకేసారి ఎక్కువ కట్టి ఒకే వ్యక్తి వాటిని ఆపరేట్ చేసేవాడు. మనుషులు పాతకాలంలోనే టెక్నాలజీ లేనప్పుడు ఎక్కువ పనులు చేశారు, ట్రాక్టర్ లాంటి కర్రులు పెట్టి. అలాంటిది మనుషులకు ప్రతి వ్యక్తి దేవుని పక్షమైనటువంటి ఒక భారమైన ఆ కాడి పెట్టుకుని మోయాలి. మనిషి బదులుగా పశువుకి కాడి పెట్టినట్లయితే ఆ పొలమును మొట్టమొదటిగా దున్నడానికి కష్టపడుతుంది. ఆ నడక అడుగు నిలబడడానికి అది చాలా కష్టపడుతుంది. అయినప్పటికీ దాన్ని వెనక వ్యక్తి దాన్ని తోస్తూ అదిలిస్తూ ఇదిలిస్తూ కదలనివ్వకుండా చాళ్లుగా ఒక క్రమంలో దున్నాలి అంటే మొత్తం ఎన్ని ఎకరాల పొలం అంతా కూడా దాన్ని మట్టిని పగలగొట్టి భూమిని సిద్ధం చేసి ఆ రైతుకి పొలం పండించుకోవడానికి ఉపయోగపడుతుంది కాడి. ఆ పశువుని మీరు చూసినట్లయితే దున్నుతున్నంతసేపు దానికి తిండి పెట్టరు, బరువు విపరీతంగా ఉంటుంది, వీపు మీద దెబ్బలు ఉంటాయి, నోటి మాట చేత తిట్లుంటాయి, దాని డైరెక్షన్స్ మారుస్తూ ఉంటాడు. రైతుకు కావాల్సినట్లుగా పశువు పనిచేయాల్సి ఉంటుంది. దానికి ఎప్పుడు విశ్రాంతి దొరుకుద్దా అని ఎదురు చూస్తూ ఉంటుంది. దానికి ఎప్పుడు విశ్రాంతి తెలుసా? దాన్ని తోలుతున్న వ్యక్తికి ఆకలేస్తే దానికి విశ్రాంతి. వాడికి ఒళ్ళు నొప్పో కాళ్ళు నొప్పో దెబ్బ తగిలితే వాడు ఆగినప్పుడే పశువు కూర్చుంటుంది. లేకపోతే ఏం చేయాలి? పని చేయటమే. దానికోసం జ్ఞానం కలిగినటువంటి మనిషి, నీతిమంతుడు, దయగలిగిన వాడు తన పశువులను దయతో చూస్తాడు కాబట్టి శ్రేష్టమైన ఆహారం ముందుగానే పెడతాడు. మంచి ఆహారం ఆ టైంలో వాటికి పెడతాడు, బలంగా పనిచేయడానికి కావాల్సినట్లుగా. మొత్తానికి పని చేస్తున్నంతసేపు అవి నాకు అయ్యబాబోయ్ అని కానీ విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తూ ఉంటాయి. రాత్రి జాముల్లో దానిని ఇంటికి తీసుకెళ్లేటప్పుడు దాని మీద అది మోపేసి తీసేసిన తర్వాత చర్మం చూస్తే బాగా నగిలిపోయి నల్లగా కిందకి దిగిపోయి ఒక 2 నిమిషాలు చాలా బాధగా కూడా అనిపిస్తుంది దాన్ని చూస్తే. ఇంత బరువా, ఇంత మోస్తుందా, ఇంత పరిస్థితి అని. కాడి ఎత్తుకొనుట అని అంటే అలాంటి పరిస్థితి సంఘంలోకి వచ్చి ఎవడైనా పడ్డా నేర్చుకోవడానికి? ఇది ఇప్పుడు నేను చెప్పిన క్రమాలన్నీ నేర్చుకోవటానికి అంత బాధలు ఎవడైనా పడ్డా? ఏం లేదే.
మరి ఏం నేర్చుకున్నాం సంఘంకి వచ్చి? దేవుని మందిరం అని చెప్పబడిన ప్రదేశంలోకి వచ్చి ఆయనను నేర్చుకోవాల్సిన దగ్గర ఆయన దగ్గర నేర్చుకోవాల్సినవి లేవు, కానీ ఏవో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఆలోచించండి, నిజంగా మనం దేవుని యొక్క వాక్యం చదవడం కానీ, ధ్యానించడం కానీ, బోధించడం కానీ, ఉపదేశించడం కానీ, ఇలాంటివి నేను చాలా నా వయసుకు ఉన్న అనుభవాన్ని బట్టి ఒక సుమారు 25 ఏళ్ళు దేవుని యొక్క వాక్యంలో నిరంతరము చదవడాన్ని బట్టి, నా ఉద్యోగాన్ని విడిచిపెట్టి నా పోషణ కొరకు, నా మీద ఆధారపడిన పరిచర్యను పెంచడం కొరకు నేను కష్టపడడం నేర్చుకున్న పరిస్థితిని బట్టి, ఇది నాకు లైవ్లీహుడ్, జీవనాధారం అవ్వడాన్ని బట్టి ఈ వాక్యాన్ని నేను ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి, ఎక్కువగా మనన చేయటానికి, ఏ వాక్యం దేనికి కలిపి ఎక్కడ బోధించాలో, ఏ సందర్భాన్ని ఏ ప్రదేశంలో ఎలాంటి వ్యక్తులతో నేను బోధించడానికి ఇష్టపడాలో నా అభ్యాసాన్ని నేర్చుకోవడాన్ని బట్టి నేను చేసుకున్నటువంటి ఈ అలవాటు ఎవరికైనా మాట్లాడితే అందరికన్నా నేను భక్తిపరుడుగా కనపడతాను, కానీ నిజానికి నేను అవసరంలో నేర్చుకున్నటువంటి భక్తిలో భాగమే కానీ భక్తి కాదు. నా స్థాయిలో నేను చేస్తున్నటువంటి నా పరిచర్య ఈ వాక్య సంబంధమైన బాహ్య ప్రజలకు కనపరుచుకుంటున్న ఈ జ్ఞానము కానీ, తెలివి కానీ, భాష కానీ, నైపుణ్యం కానీ, అనుభవం కానీ, ఆ పద్ధతుల మీద నాకున్నటువంటి పట్టు కానీ, ఇవన్నీ భక్తిలో భాగమే కానీ భక్తి కాదు. ఎందుకోనంటే నిజమైనటువంటి కాడి ఎత్తుకొని నేర్చుకునే అనుభవంలోకి చాలామందిని మనం సిద్ధంగానే లేము. ఏంటి కాడి ఎత్తుకొని నేర్చుకునేటువంటి పరిస్థితి ఏంటి? మామూలుగా కాడి అని అంటే కొన్ని పదాలు ఉన్నాయి. నేను కొన్ని పదాలు చెప్తాను, మీలో ఎంతమందికి ఆ కాడి అంటే ఇష్టం ఉంటుందో చెప్పండి. కాడి అంటే శ్రమ, ఎవరితో చెప్పండి? భారము, బరువు, బాధ్యత, వ్యాధి, శోధన, ఇవన్నీ కాళ్లే. ఎంతమందికి ఇష్టం ఇలాంటివి? ఇవి ఇచ్చి ఇప్పుడు మీకు నేను నేర్పుతానంటే ఎంతమంది రెడీగా ఉన్నారు? మీ ఇంట్లో ఎవరికైనా వీటిలో బరువు, బాధ్యత, శ్రమ, భారము ఇలాంటి పరిస్థితులు వచ్చి ఒక్క కదిలించాడు అనుకోండి, దేవుడు ఇలా జల్లించాడు అనుకోండి, దండం పెట్టేస్తాను. వెళ్ళిపోవే ఇంట్లోంచి, నీకు దండం, ఒరే తీసుకెళ్ళిపోరా మీ ఆవిడ్ని, అమ్మ నీకు పెళ్లి చేస్తాను, నీకు అన్ని ఇచ్చాను, నువ్వు వెళ్ళిపోవే, నీకు దండం, కూతుర్ని. తమ్ముడు లేదు, నాన్న లేదు, కొడుకు లేదు, కూతురు లేదు. అందరూ యేసు ప్రభు చెప్పినటువంటి తండ్రికి వ్యతిరేకంగా కూతురు, అదే తల్లికి వ్యతిరేకంగా కూతురు, ఆ వాక్యం నెరవేరిపోద్ది ఇంట్లో. ఎప్పుడు? చిన్న జల్లిస్తే. ఇంకా కాడి మోపక మునిపే, మోపితే తర్వాత విషయం. ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పటికే మనం దండాలు పెట్టుకుని దూరం చేసుకుని అమ్మయ్య వెళ్ళిపోవడం వల్ల దేవుడు విశ్రాంతిని ఇచ్చాడు అని అనుకుంటాం. కానీ మోపనివ్వలేదే దేవుడు. దేవుని చేత ప్రభు నువ్వు నన్ను మోపు, తర్వాత చూద్దాం దాని సంగతి ఏంటో, నన్ను పరీక్షించు, నాకు నువ్వు నేర్పించే పద్ధతి నాకు రెడీగా ఉన్నాను, కమాన్ కమాన్ కమాన్. ఎవరు ఉన్నారు అలాగా? లేరే. కాడి లేదు. మరొక భాష చెప్తాను మీకు. కాడి అంటే సెపరేషన్, వియోగం, మనుషులు తీసేయటం, మనుషుల్ని మన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవటం. దేవుడు నాకు నేనుంటాను, నీకు నేనుంటాను అనే భరోసాలను పగలగొట్టడం, అవమానం, షేమ్ఫుల్నెస్, నిర్లక్ష్యం, దుఃఖం, ఇవి కూడా కాడే. ఈ అనుభవం ఇచ్చి నేను మీకు నేర్పిస్తాను అన్నాడు అనుకోండి యేసు ప్రభు, ఎంతమంది నేర్చుకుంటాం? ఈ రెండు ఎక్స్పీరియన్స్ నేను ఇంకా చాలా చెప్పగలను. కాడి అంటే ఈ కాడి మనకు వద్దు, కానీ దేవుడు మనకు కావాలి. దేవుడు మీకు కావాలి అని అంటే మీ దగ్గరే ఉంటాడు, కానీ మీరు ఆయన దగ్గర నేర్చుకోవాల్సినవి నేర్చుకోకుండా మీరు ఆయన దగ్గర ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగమో చెప్తాను. నేను 10 తరగతులు పాస్ అయిపోయా, దేనిలోనూ పాస్ అవ్వాల. 10 తరగతులు కంప్లీట్ చేశా, దేనిలోనూ పాస్ మార్కులు రాలా. విచిత్రం ఏంటంటే ప్రతి క్లాసులో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ లేకుండా నాకు పాస్ మార్కు 35 మార్కులు రావాల్సి వస్తే, తెలుగు, ఇంగ్లీషు, సైన్సు, సోషలు, లెక్కల్లో 35 మార్కులు రావాల్సి వస్తే ప్రతిసారి నాకు 30 వచ్చినాయి. 5 గ్రేస్ మార్కులు నాకు కలిపారు. అన్ని సబ్జెక్టులకి 5 చొప్పున 25 మార్కులు గ్రేస్ ఇస్తూ ఉంటే 5 గ్రేస్ మార్కులు చొప్పున నేను 10 తరగతులు పాస్ అవుతూ వచ్చా. ఇప్పుడు నేను పాస్ అయ్యానంటారా, పాస్ అవ్వలేదంటారా? లెక్క ప్రకారం ప్రతి సబ్జెక్టులో 35 మార్కులు వస్తేనే పాసు, కానీ ప్రతి దానిలోనూ 30 వచ్చినాయి. కానీ ప్రతి సబ్జెక్టుకి 5 గ్రేస్ మార్కులు ఇచ్చింది గవర్నమెంట్, లేకపోతే ఆ స్కూల్ యాజమాన్యం. నన్ను పాస్ చేయించుకుంటూ వచ్చారు. మొత్తం నేను పాస్ అయిపోయానని చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నా సర్టిఫికెట్లో నేను పాస్ అని ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, నేను పాస్ అయ్యానా, పాస్ అవ్వలేదా?
అవలేదా? మీకు కావాల్సిన క్వాలిఫై మార్క్ రాలేదా? కాకపోతే మీరు పాస్ అయ్యారా లేదా? అటెండెన్స్ని బట్టో లేక దేని బట్టో మీరు అందరూ త్రూ అయ్యారా లేదా? ఈరోజు మన ఆత్మీయ జీవిత సంవత్సరాల సంఖ్య లెక్క పెడితే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? అన్ని సంవత్సరాలు మీరు పాస్ అయ్యారు, కానీ అన్నిట్లోనూ మీరు ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే మనం క్లాసుల్లో నడుచుకుంటూ, సంవత్సరాలు నడుచుకుంటూ, యానివర్సరీలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ మనం క్రీస్తు దగ్గర నేర్చుకున్న అనుభవం అయితే, కాడి ఎత్తుకున్న అనుభవాలు అయితే బాగా దగ్గరగా లెక్క వేసేయచ్చు. మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క అనుగ్రహం వల్ల నేర్చుకునేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. దేవుని వలన మాత్రమే నేర్చుకుంటాం. ఇవి మీకు ఎవ్వడో నేర్పలేడు. నేను ఎగ్జాంపుల్గా ఒక 7 విషయాలు చెప్తాను. మొదటిది, దేవుని మీద అచంచలమైనటువంటి నమ్మకం, విశ్వాసం మీకు ఎవరు నేర్పించాలి? ఎవరి వల్ల కలుగుతాయి? దైవ అనుగ్రహం వల్ల కలుగుతుంది. దేవుడే, ఇంక ఏమీ లేదు, దేవుడే అనేటువంటి పూర్తి స్థాయి అనుభవానికి అచంచలమైన నమ్మకం, విశ్వాసం దేవుడి వల్ల కలుగుతాయి. నెంబర్ 2, దేవుడి మీద కొంచెం కోపము, బాధ కలిగే పరిస్థితి ఎలా ఉంటుంది? కలుగుద్దా లేదా? ఎవరికైనా కలిగిందా? నేను పదాలు జాగ్రత్తగా వాడుతున్నాను, వినండి. దేవుని మీద కొంచెం కోపం, బాధ, మరీ అసహ్యం తర్వాత చెప్తా. కొంచెమే కోపం ఎప్పుడైనా వచ్చింది ఇక్కడ? గుడ్. 3వది, దేవుని మీద అసహ్యం, వదిలే దేవుడి గురించి మాట్లాడుకో అన్నంత నిర్లక్ష్యం. అసహ్యం మరియు నిర్లక్ష్యం ఎప్పుడన్నా అనిపించారా? ఆ ఫేజ్లోకి వెళ్ళారా? యేసుప్రభు తెలియనోడు అండి ఈ వాట. ఎవరంటారు? తెలిసినోడే అంటాడు దేవుడు. అలాంటి టైంలో మీరు ఎవరైనా చర్చికి వెళ్తాం రండి అంటే ఎలా ఉంటుంది? మూతి పగల కొట్టేస్తామంటారు. నేను రాను, నీ దేవుడు ఏదో నువ్వు పడు, నన్ను పిలవకు, నాతో మాట్లాడు, ఈ దేవుడి గురించి అస్సలు నా దగ్గర ఎత్తకో, అంతే. సో దేవుడు అంటే అసహ్యం మరియు నిర్లక్ష్యం. దేవుడు అంటే అలసత్వం, కొంచెం తక్కువ నమ్మకం. ప్రార్థన చేసుకుంటానులే, వాక్యం నువ్వు చదివావు కదా వెళ్ళే అంటే ఆ తక్కువ నమ్మకం, అలసత్వం, నాట్ సో సీరియస్ అనమాట అది అలసత్వం అంటే. 5వది, దేవుని గురించినటువంటి దేవుణ్ణే మార్చేటువంటి ఆలోచన, చేంజింగ్ గాడ్. ఈ మధ్య నాకు కొంతమంది చెప్తున్నారు, మేము మతం మారిపోయాం సార్ అని. ఏం మతం మారిపోయారంటే గర్వాపసి హిందువుల్లోకి మారిపోయామండి. మంచిది. ఎందుకనంటే మేము ట్రైల్ వేసాం, కొద్ది రోజులు ట్రైల్ వేసాం. ఎవరితో? క్రిస్తానితో, యేసుప్రభుతో. ఆ తర్వాత మాకు కావాల్సిన జరగలేదు, అందుకని మేము ఏమయ్యాం? వి టర్న్ బ్యాక్. మేము వెనక్కి వెళ్ళిపోయాం. మా పాత దేవుళ్ళ దగ్గరికి మేము వెళ్ళిపోయి మేము ఆరాధించుకుంటున్నాం. మాకు నాట్ సో సీరియస్. మేము దేవుడిని మార్చే ఆలోచనలో ఉన్నాం. నెంబర్ 6, దేవుళ్ళలో చాలా తప్పులు ఉన్నాయి. దేవుడే తప్పుగా కనబడుతున్నాడు. దేవుని యొక్క తప్పులను వెతకటమే నా పని. దేవుని తప్పులలో కారణాలను విశ్లేషించి, దేవుడే తప్పు, దేవుని మాట తప్పు, యేసుప్రభు తప్పు, ఫలానా తప్పు అని గ్రంథ విశ్లేషణలో చర్చల్లో కూర్చోవటం, లేక చర్చించడానికి ప్రయత్నం చేయటం, దేవుడిలో తప్పులను ఏకదాటిగా మాట్లాడుకోగలగటం, విపరీతంగా గుర్తుపెట్టుకుని వాటిని అభ్యాసంగా మాట్లాడటం కూడా ఒక అనుభవం. 7వది, దేవుణ్ణి అనలేక, పరిస్థితిని దాటలేక మౌనంగా దుఃఖంగా ఏడవడమే పరిష్కారం. ఈ 7 అనుభవాలు నీకు మోపిన కాడి నిన్ను ఏదో ఒక అనుభవంలోకి తీసుకెళ్తుంది. నీ మీద పడిన కాడి, నీ మీద దేవుడు పెట్టినటువంటి ఆ భారం, దేవుడు పెట్టిన బరువు, దేవుడు పెట్టిన శ్రమ, నువ్వు ఈ 7 అనుభవాల్లో ఏదో ఒక అనుభవానికి వెళ్తావు. చూసారా ఈ అనుభవాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా? క్రైస్తవులైన వాళ్ళు చూడలేదు ఎవరిని? ఈ 7 అనుభవాల్లో ఎవరో ఒకరు ఉన్నారా లేదా? ఇప్పుడు మీరు అనుకుంటున్నారు యేసుప్రభుని నేర్చుకున్న వాళ్ళు మీరేం నేర్చుకోలేదు, కానీ ఈ 7 అనుభవాల్లో ఉన్నవాళ్ళు ఏదో ఒకటి నేర్చుకున్నారు. 7 అనుభవాలు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి దేవుడు ఎవరు రానంటే వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు. నిజానికి బైబిల్ చెప్పేటువంటి భాషలో అయితే వాళ్ళు రారు. ఇప్పుడు ఆలోచించండి, ఈ అచేతనమైన స్థాయికి దేవుని యొక్క పద్ధతుల్లోకి మనం రావాలి అనంటే, దేవునితో ఇంకా ఆనందించాలి అనంటే, దేవునిలో ఇంకా నిలిచి ఉండాలి అనంటే, నిజానికి మన భక్తికి ప్రతిఫలమా, పరీక్షలా? ఇవన్నీ ఏమనాలి? ఇలాంటి దుఃఖకరమైన కారణాలు వచ్చేసిన తర్వాత మనలో ఎవడైనా వచ్చి ఆత్మీయ ఆనందం ఉందా అన్నట్టు ఏం చెప్తారు మీరు?
నీకు దన్నవరం నాయన, ఏదో వెళ్తున్నాం, ఎంటున్నాం, వస్తున్నాం, మమ్మల్ని ఎలా వదిలేయండి. నేను ఆర్థోడాక్స్ చర్చెస్లో చాలా సంవత్సరాల క్రైస్తవ్యంలో వెంబడించిపోతున్న ముదిరిపోయి పండిపోయినటువంటి చాలామంది క్రైస్తవుల్ని మీరు దేవుని సన్నిధిని గురించి ఏవైనా కొన్ని విషయాలు చెప్పండి అని అంటే నోరెప్పట్లేదు. ఎవరు పాటలు పాడదామా అంటున్నారు. పాటలు ఎవడైనా పాడతాడా? దేవుని గురించి కొన్ని మాటలు చెప్పండి అని అంటే ఆ దేవుడు చాలా మంచోడు. దేనికి దేవుని మంచితనం గురించి కొన్ని విషయాలు చెప్పు అని అంటే లేదు. దేవుడు మంచితనం గురించి చెప్పమంటే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? మేము అద్దెకుండడానికి ఇల్లు ఇవ్వనప్పుడు దేవుడు సొంత ఇల్లు ఇచ్చాడంట. మీరు చెప్పేది ఏంటి అర్థమవుతుందా? దేవుడి గురించి చెప్పమన్నాను నేను. నువ్వు సొంత ఇల్లు ఎలా వచ్చింది చెప్తున్నావు. నువ్వు కన్నీరు గార్చావు, మీ ఆవిడ ఏడిచి ప్రార్థన చేసింది, మీరు ఉపవాసం ఉన్నారు, మీ పాస్టర్ గారు 7 సార్లు వచ్చి ప్రార్థన చేశాడు, ఆ తర్వాత ఇల్లు వచ్చింది. ఏంటిది? ఇలాంటి వాటి గురించి దేవుడి గురించి చెప్తారు. దేవుడి గురించి చెప్పమంటే ఇల్లు ఇచ్చింది, ఇల్లు వచ్చింది, పిల్లలు పుట్టారు, పెళ్ళి అయ్యింది, కారు కొన్నాము, వీసా వచ్చింది, ఇది చెప్తారేంటి? దేవుడి గురించి చెప్పమంటున్నాను నేను. అంటే దేవుడు ఇచ్చాడు, దేవుడు చేశాడు, దేవుడు చూశాడు. అరే నేను దేవుడు తాలూకా లక్షణాల గురించి నేను నీకేమైనా అనుభవం ఉంటే దాంతో మాట్లాడాను అంటున్నాను. ఆయన దగ్గర నేర్చుకున్న సంగతులు ఏమైనా చెప్పు అని అంటే ఏం చెప్పినా మీ సాక్ష్యాల్లో దేవుడి గురించి సాక్ష్యం ఏముండదు, దేవుడు చేసిన కార్యాల గురించి చెప్తారు. సరే, అదంటే ఏంటో మళ్ళీ మీకు చెప్తాను. నిజానికి మనం నేర్చుకున్నటువంటి భక్తి విషయంలో చాలాసార్లు వాటిని అందుకోలేకపోతున్నాం. నిజం చెప్పాలంటే సమస్యల్ని మనం ఎదుర్కోవడానికి ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తూ ఆ భాగంలో దేవుణ్ణి కలుసుకుంటాం. ఏ సమస్య, ఏ ప్రాబ్లము నువ్వు ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నంలో నువ్వు పట్టుకునేది దేవుణ్ణి. ఎందుకంటే నన్ను బయటపడేస్తాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను గెలిపిస్తాడు, నాకేదో సహాయం దొరుకుద్ది అనేదే దేవుని దగ్గర వచ్చి పట్టుకునేటువంటి ఒక లంగరు, ఒక ఆశ, ఒక నిరీక్షణ. ఈ ప్రయత్నాల్లో మనం చాలా ప్రయత్నాలు చేస్తాం. మనుషుల సహాయం తీసుకుంటాం, ప్రభుత్వ సహాయం తీసుకుంటాం, స్నేహితుల సహాయం తీసుకుంటాం, ఇతరుల సహాయం తీసుకుంటాం. ఇవన్నీ మనిషి తన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఒకవైపు దేవుడు కూడా దీనిలో ఒక భాగమే, ట్రైల్ వేస్తూ ఉంటాడు. నిజానికి వాటన్నిటి ద్వారా వచ్చిన పాఠం ఏంటి? నా పదం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. ఈరోజు నేను ఇన్ని కార్యాలు చేయటానికి మనుషులను, ప్రభుత్వాన్ని, ప్రజలను, స్నేహితులను, శత్రువులను, లోకాన్ని ఇంత ఆశ్రయిస్తున్నాను కదా, నాకు దేవుడు నేర్పే పాఠం ఏంటి? నా దగ్గర నేర్చుకోండి అన్నాడు కదా. ఇక్కడ విషయం ఏంటో తెలుసా? ఇవన్నీ జరుగుతాయి, పాఠం మర్చిపోతాం, పాఠం నేర్చుకోం. ఇప్పుడు పాఠం నేర్చుకోకపోతే దేవుని పద్ధతులు వేరే పరిస్థితుల్లో ఉంటాయని మనకు అర్థం కావాలి. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఎన్ని సంవత్సరాలు నువ్వు స్కూల్లో ఉండి బయటకు వచ్చి 10th క్లాస్ పాస్ అయ్యానని 15 ఏళ్ళు నువ్వు లెక్క చెప్పేసినా, అదే 10 ఏళ్ల విద్యాభ్యాసాన్ని కంప్లీట్ చేసావని చెప్పినా, నేను క్వాలిఫైయింగ్ మార్క్ దాటకుండా కృపలో గ్రేస్ మార్కులతో ఎట్లా పాస్ అయ్యి బయటకు వచ్చానో, నా అటెండెన్స్ని బట్టో, నా రికమెండేషన్ బట్టో, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ గ్రేస్ పీరియడ్ని బట్టో, ఈరోజు ప్రతిసారి కూడా నీ దేవుని గురించినటువంటి సంగతుల్లో మనం ఒక మాట నేర్చుకోవాలి. మొదటిది, నిన్ను వదలడు, నిన్ను విడువనివాడు. ఎంతమంది చెప్పగలరు దేవుడు నన్ను వదలడు, నన్ను విడవడని? ఆలోచించి చెప్పండి. తర్వాత నేను పెట్టే కరెంటుకి కరెక్ట్గా తట్టుకోవాలి. నన్ను వదలడు, నన్ను విడవనివాడు ఎంతమంది చెప్పగలరు? వాక్యంలో విన్నారా? మీకు తెలుసా? నిజం చెప్పండి. విన్నారా? తెలుసుకున్నారా? పాఠం ఏంటి? ఎలాంటి సందర్భంలో వదలడు, ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను విడువడు, అది తెలుసా? ఇక్కడ అందరూ దేవుడు విడవడు, ఎడబాయడు పాటలు పాడతారు. ఎప్పుడు విడవడు, ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను ఎడబాయడు, ఆ పాఠం ఏంటి? నిజం చెప్పనా? మళ్ళీ మీరు నన్ను వదలడు, నన్ను ఎడబాయడు, నీ పాఠం ఏంటో నీకు తెలీదు. నెంబర్ 2, నిన్ను నడిపిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. ఒప్పుకుంటారా లేదా? నిన్ను నడిపిస్తాడు, ఎలాంటి పరిస్థితుల్లో నడిపిస్తాడు, ఎలాంటి పరిస్థితుల్లో విడిపిస్తాడో పాఠం ఏంటి? వాట్ ఈజ్ యువర్ లెసన్? నెంబర్ 3, నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు. దేవుడి గురించి, నన్ను బలపరచేవాడు, నన్ను స్థిరపరచేవాడు, భలే పాటలు పాడతారు. ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను బలపరుస్తాడు, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాక నిన్ను స్థిరపరుస్తాడు, పాఠం ఏంటి? ఇక్కడ పాఠం ఏంటని అడుగుతున్నానే. మీరు మీ సందర్భాలు గుర్తు చేసుకుంటారు, ఏ సందర్భంలో ఎలా జరిగింది అని. నిజానికి దేవుడు సందర్భాలను, పరిస్థితులను, కాలాన్ని ఉపయోగించుకుంటాడు. కానీ నీకు నేర్పించే పాఠం వేరు.
ద లెసన్ ఈజ్ అల్టిమేట్. ఆ లెసన్ నువ్వు నేర్చుకోకుండా నువ్వు ఎన్ని రోజులు పాటలు పాడినా నీ పాటలే మిగులుతాయి. నీకు ఆ పాఠం ఏంటి, ఏ పరిస్థితుల్లో దానిని నీకు చెప్పాలనుకున్నాడో అలాంటి సిచ్యువేషన్స్ నువ్వు ఎంతవరకు ఎలా గెలవాలనుకుంటున్నావో ఒకసారి ఆలోచించు. 4 నీకు బోధించి నిన్ను సిద్ధపరుస్తాడు. దేవుడు నిన్ను బోధిస్తాడు, ఎస్టాబ్లిష్ చేస్తాడు, స్థిరపరుస్తాడు. ఏ సిచ్యువేషన్స్లో నీ చెవులు తెరవబడతాయి నీకు బోధించడానికి? నీకు ఎప్పుడు వినపడుద్ది? ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ నువ్వు ఫేస్ అయినప్పుడు దేవుడు నిన్ను సిద్ధపరచాలని కోరుకుంటున్నాడని నీకు తెలుస్తుంది. పాఠం నేర్చుకోకుండా పదాలు నేర్చుకోవటం క్రైస్తవ్యంలో నేటికి వచ్చినటువంటి చవకబారుతనం. ఆత్మీయత కాదు అది, చవకబారుతనం. పాఠం ఏంటి? ఎప్పుడు నేర్చుకుంటావు? దేవుడు నాకు స్నేహితుడు అని మీలో చాలామంది ఎవరైనా చెప్పారనుకోండి, ఆ స్నేహితుడి గురించి నీకు దేవుడు ఎప్పుడు స్నేహితుడు తెలుసా? లోకమంతా నిన్ను అసహించుకుని, నీకు భయపడి, నీ దగ్గరికి రావడానికి కోపమించుకుని, నీ దగ్గరకు వస్తే వాళ్ళకి ఏదో పెద్ద నష్టం కలుగుద్దని వెళ్ళిపోయిన, వదిలేసిన ఒంటరితనం వస్తే తప్ప దేవుడు నీకు స్నేహితుడని నీకు అర్థం కాదు. ఉత్తప్పుడు నువ్వు పాడే స్నేహితుడు వేడు, ఆ టైంలో అందరూ వదిలేసిన తర్వాత నీకు ఆయన స్నేహితుడు అవుతాడు. అప్పుడు నువ్వు ప్రభువుని పట్టుకుంటావు. అది నీ పాఠం. నీ పాఠం ఏంటి? వీళ్ళందరూ వెళ్ళిపోవడం పాఠం కాదు, ఆయన నీ దగ్గర రావడానికి ఎల్లగొట్టడం దేవుని పాఠం. సిచ్యువేషన్ ఏంటో నువ్వు నేను చెప్పలేం, కానీ ఆ పాఠం వస్తే తప్ప నీకు పాఠంలో నుంచి ముందుకెళ్ళావు, నేర్చుకుంటావు, ఆ కాడెత్తి కూడా నేర్చుకుంటావు. 5 నిన్ను శోధించి నిన్ను సువర్ణముగా తయారు చేస్తాడు. ఇబ్బందులు కొలిమిలో మనల్ని ఏం చేస్తాడట? పరీక్షిస్తాడని చెప్తున్నాడు కదా. మిమ్మల్ని శోధించి బంగారంలాగా మారుస్తాడంట. శోధన కొలిమిలోకి వెళ్ళిన తర్వాత నిప్పులు ఏమన్నా చల్లగా ఐసేస్తాడా? ఎలాగుంటాయి? కొలిమిలో అక్కడ ఒకడు కూర్చుని తిప్పుతా ఉంటాడు, ఏమవుతూ ఉంటుంది? పోనదేం పెద్ద మంట 5 నిమిషాలు ఊరుకుంటాడా? అలాగ మంట రాజు చేస్తూనే ఉంటాడు. అది రాజు పడుతూనే ఉంటుంది. ఆ రకరకాలుగా ఆ సైకిల్ చక్రం తిప్పుతూ ఉంటే ఆ గాలి అలాగెళ్ళి ఆ ఇనుము ఆ బొగ్గులేస్తూనే ఉంటాడు, అది కాలుతూనే ఉంటుంది. నిన్ను ఎలా తయారు చేస్తాడంటే దేవుడు? సువర్ణంలాగా మెరిసిపోయేలాగా. ఈలోపు మనం ఎక్కడ ఉంటాం? కూలిమిలో ఉంటాం. ఇప్పుడు పాఠం ఏంటి? నిన్ను దేవుడు ప్రతిసారి ఈ ఈ ఈ కమ్యూనియన్గా తీసుకుని వెళ్ళేటప్పుడు, ఈ నడిపింపు నలిగిపోయేటప్పుడు తీసుకుని వెళ్ళే పరీక్షలన్నింటిలో మనుషులకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, నేర్చుకోదగిన పాఠాన్ని మనం నేర్చుకోకుండా, తెలుసుకోవాల్సిన విషయాన్ని గ్రహించకుండా మనిషి ముందుకు వెళ్ళటం అనేది ఒక విధంగా ఆత్మీయతలో నుంచి మనల్ని సాతాను పక్కకు తీసుకుని నడిపిస్తున్న క్రైస్తవ సమాజంలోనే ఉన్నాం. దురాత్మ మనల్ని అలా పక్క తీసుకెళ్తాడు. ఈరోజు ఆ అనుభవంలో నుంచి దేవుని పాఠం ఏంటో నేను తెలుసుకోకపోతే, నిజమైన దేవుని యొక్క మాట నేను నేర్చుకోకపోతే, ఆ కాడి ఎత్తుకున్న అనుభవంలో నేను నేర్చుకోకపోతే నా భక్తి వృధా అయిపోతుంది. ఆలోచించండి. పాఠం నేర్చుకోకుండా అందరూ ఏం నేర్చుకున్నారో తెలుసా? శ్రమలను ఏదడం నేర్చేసుకుంటారు. అందరూ నేర్చుకునేది శ్రమలను ఏదడం నేర్చుకుని దేవుడు ఏం చెప్పాలనుకుంటాడో మర్చిపోతారు. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, పాఠం నేర్చుకోకుండా దరిద్రతకు కరువుకి అలవాటు పడిపోతారు. పాఠం నేర్చుకోరు, వాళ్ళు దానిలో అలవాటు పడతారు. పాఠం నేర్చుకోకుండా ఆత్మీయ పేదరికాన్ని ఆపాదించుకుంటూ ఉంటారు. ఈ 3 బలహీనతలు క్రిస్టియానిటీకి పట్టిన గబ్బు జబ్బు. ఆత్మీయ పాఠం, దేవుని పాఠం నేర్చుకోకుండా శ్రమలను ఈదటం. ఈదలేనయా అంటాడు, మరుసటి రోజు ప్రార్థనలో ఉంటాడు, ఆటోమేటిక్గా కోర్టుకు వెళ్తాడు, మళ్ళీ రొటీన్ మామూలే. ఫైనాన్స్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాడు, సంతకం పెడతాడు, మళ్ళీ రొటీనే. మళ్ళీ పాట ఏంటి? ఏదలేనయా, అంతే. ఈ జీవిత యాత్రలో పాట భలే ఉంటుంది. పాఠం ఏంటి? నేను చెప్పే విషయాలు ఇప్పుడు మీకు అర్థమయ్యేంటో చూడండి. నిజంగా దేవుని దగ్గర నేర్చుకోవాల్సినటువంటి పాఠము నేర్చుకోకుండా శ్రమలు అలవాటైపోయినాయి, కష్టాలు అలవాటైపోయినాయి, బాధలు అలవాటైపోయినాయి, ఇబ్బందులు అలవాటైపోయినాయి, నలుగుడు అలవాటైపోయింది. మూసుకుని భరిస్తూ సహిస్తూ ఓపిక పడుతూ దేవుడు తీసుకెళ్తాడులే, ఏదో ఒకరోజు విడిపించకపోతాడా అనేటువంటి ఆత్మీయ పేదరికాన్ని ఆపాదించుకుంటూ ప్రతి వ్యక్తి కూడా గొప్ప ఆత్మీయుడిగా సంఘంలో, సమాజంలో, ప్రార్థనలలో, ఉపవాసాలలో, కన్నీటితో ప్రభు సన్నిధిలో ఉంటూనే దుఃఖకరమైన ఆత్మీయతను గడుపుతున్నారు.
ఇంత ఆత్మీయ పేదరికాన్ని ఆపాదించుకోమని దేవుడు చెప్పలా. అలా ఎక్కడ కూడా లేదు. అందుకని ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా లోతుకు వెళితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. నేను ఈ విషయాలు మీతో చెప్తున్నప్పుడు మీరు ఉపమానాన్ని నేను ఎక్కువగా మాట్లాడకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాలను ఉటంకించేటప్పుడు మీరు దానిలో ఎక్కడున్నారో పరీక్షించుకోండి. నెంబర్ 1, దేవుని నడిపింపు లేక నడిపించే విధానం జాగ్రత్తగా క్లోజ్గా చూస్తే నా అబ్జర్వేషన్స్లో నేను నేర్చుకున్నటువంటి పాఠాలు మీకు సులువుగా ఫాస్ట్ ఫుడ్గా నేర్పిస్తున్నాను. చూడండి, మొదటిది ఏంటంటే, అందరికీ కూడా దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా చూపించాడు, ఇలా చెప్పాడు, ఇలాగ మాట వచ్చింది అనేటువంటి దర్శనము, కళ, అనుభవం ఉండకపోవచ్చు. స్పిరిచువల్ లైఫ్లో అందరికీ ఎవరికైనా ఉన్నాయా? మీరు 100 మందిని ఎత్తితే ఒక 10 మంది చెప్తారేమో ఇలాంటివి. మాకు ఈ అనుభవం ఉందండి, వీఆర్ వాకింగ్ అండ్ డ్వెల్లింగ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ అని, బై విజన్ వీఆర్ వాకింగ్ అని, ఇలాంటి కొన్ని విషయాలు చెప్తారు. కానీ ఇలాంటి విషయాలు మీకు ఉండకపోవచ్చు, కానీ అది ఎవరికి వస్తుందో చెప్పగలను. దేవుడు ఎలాంటి పాఠంలో నేర్పుతాడు తెలుసా? అది దేవుని వాక్యము మీద శ్రద్ధ విపరీతంగా పెట్టి, దేని మీద? దేవుని బైబిల్ అని చెప్పబడిన, పరిశుద్ధ గ్రంథం అనబడిన, దైవ వాక్కు అనబడినటువంటి ఆ స్వరము మీద, ఎక్కువ వాక్యం మీద శ్రద్ధ పెట్టి దేవునిని వాక్యములో వెతుక్కునే వాళ్ళకి అనుభవం వస్తుంది. దేవుడిని ఎక్కడ వెతకాలి? పాస్టర్ గారి దగ్గర ఎతికితే రాదు, చర్చిలు మారితే రాదు, ఇంకెక్కడో ఫెలోషిప్లకు వెళ్తే రాదు. వాక్యములో వెతుక్కుంటే దొరుకుతుంది. సెర్చ్ ఆఫ్ ద గాడ్ ఎక్కడ ఉండాలంటే వర్డ్ ఆఫ్ ద గాడ్లో ఉండాలి. అట్లా వెతికే వాళ్ళకి వాక్యము, దర్శనము, లేక కళ, లేక వాక్కుల్ స్వరం లాంటి ఆ అనుభవాలు దేవుడు మనిషికి ఇస్తూ ఉంటాడు. అబ్రహాము దర్శనమందు దేవునిని చూడటం, అబ్రహాము దగ్గరకు వాక్యే ప్రత్యక్షమవటం అనే అనుభవాలు ఒక వ్యక్తికి రావడానికి కారణం ఏంటంటే, అతడు దేవునిని వెతకటంతో పాటు దేవుని మాట వెతుకుతున్నాడు ప్రతిరోజు. దేవుడి యొక్క వాక్కు అయినటువంటి ఈరోజు మనకున్నటువంటి బైబిల్ ఆ రోజు లేవు. అందువల్ల దేవుని వాక్కు ఎక్కడో ఆకాశం నుంచి ఆకాశవాణిగా వినపడాలని వెతుకుంటున్నాడు. ఇక ఎవ్రీడే అతని పెనుగులాట ఏంటి? ఎక్కడి నుంచి వినపడద్దో, మాట్లాడతాడేమో, మాట్లాడతాం. మనం అలా ఎప్పుడైనా వెతికామా? మీకు మీరు అడుక్కోండి, అసలు అలా ఎప్పుడైనా వెతికామా? దేవుడు ఏమైనా మాట్లాడపడితే ఏమో అని నడిచి వెళ్ళేటప్పుడు ఒంటరిగా ఫోన్లో పాటలు అనకుండా, మాటలు అనకుండా, ప్రసంగాలు అనకుండా, ఏదైనా ఒక 10-20 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్, దేవా నువ్వు నాతో మాట్లాడుతూ నాతో మాట్లాడి నీ స్వరం నాకు వినపడాలని ఎప్పుడైనా అలా పార్క్లో వాకింగ్, మార్నింగ్ వాకింగ్ చేసేటప్పుడు, ఈవినింగ్ వాకింగ్ చేసేటప్పుడు, బీచ్కి వెళ్ళేటప్పుడు, డ్రైవ్ చేసేటప్పుడు ఎప్పుడైనా అలా వెతికామా? మరి ఆ స్థాయిలో వెతికే అనుభవం అంతగా రాకపోయినప్పుడు ఈ అనుభవం నీకు ఎలా దొరుకుద్ది? పాఠం ఏంటంటే, నీవు ఆయన్ని వెతికితే దొరుకుతాడు. ఎలా వెతకాలి? ఎప్పుడైనా సడన్గా అదే టైంలో మీరు మంచి మంచి పని మీద వెళ్తున్నారు, చాలా ఇంపార్టెంట్, మీరు వెళ్తే ఆ పని అయిపోతుంది, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు, తప్పన ఒకడు వచ్చి గుద్దీశాడు మీ కారు లేకపోతే మీ బండి, మీ కింద వాడెవడో పడ్డాడు. ఆ టైంలో మీకు అక్కడ ఎవరిని ఎతుకుతారు? ఎవరు లేకపోయినా పర్లేదా? దేవుడైనా ఎవరో ఒకరిని పంపించమని అడుగుతారా దేవుడిని? ఎలాంటి పరిస్థితి? ఆ సమయం మీరు బయటికి వెళ్తే కదా, మీరు వెళ్ళాలి, అక్కడ వెయిట్ చేస్తున్నారు, మీరు అడ్డం పడిపోయారు, ఆ సిచ్యువేషన్ దాటాలి, ఆ పోలీసు వాడు వస్తాడు, లేకపోతే ఆడ కాంప్రమైజ్ చేయాలి, ఆడ కాల్ ఇరిగితే హాస్పిటల్ పట్టుకెళ్ళాలి, లేకపోతే ఇంకేమైనా జరిగితే చూసుకోవాలి, నీ బండికి ఏమైందో చూసుకోవాలి. అసలు ఇవన్నీ అంత ప్రాసెస్ ఆఫ్ టైం కదా అక్కడ, నీవంతా రన్నింగ్ విత్ మినిట్స్. ఆ టైంలో నిజంగా సీకింగ్ హెల్ప్ ఎలా ఉంటుంది చెప్పండి? ఒక్క క్షణం మీ హృదయంలో దేవుడి మీదకి ఎంత ఆధారపడిపోతారు ఆ నిమిషంలో. అప్పుడు ఇంట్లో బయలుదేరినప్పుడు అంత తీవ్రత ఉండదు, కానీ ఆ క్షణంలో ఏమవుద్ది? తీవ్రత పీక్స్కి వెళ్ళిపోద్ది. అలాంటి టైంలో నేను ఇంకెవరో ఒక ఇద్దరు మనలాంటి వాళ్ళు కనపడ్డాం అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అమ్మయ్య, ఇంక పరిస్థితి, దేవుడు ఎవరిని పంపించాడు? తన సేవకుడు దూత వచ్చాడు కాబట్టి అంత పరిస్థితి సర్దుమనిపోద్ది, దేవుడు చూసుకుంటాడు, ఏమవ్వదు. ఈ అనుభవాలు మీలో కొంతమంది వచ్చి ఉంటాయి, చూసుకోండి. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్, సంథింగ్ లైక్ అన్ యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్. ఏ హాస్పిటల్లోనో, ఏ లోన్లీనెస్లోనో, ఏదో సిచ్యువేషన్లో అక్కడ నిజంగా దేవుడు ఆ మనిషి నిలబడంగానే సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోకి తెచ్చేస్తాడు, మొత్తం సిచ్యువేషన్ కామ్ అయిపోద్ది. కానీ అక్కడ నేర్చుకునే నీ పాఠం ఒకటి ఉంటుంది. ఇక్కడ దేవునిని వెతుకులాడుకునే అనుభవం కలిగిన వాళ్ళకి మాత్రమే ఆ పాఠం దొరుకుద్ది. నెంబర్ 2, అందరికీ ఇతర భక్తుల యొక్క అనుభవాలు, నడిపింపులు నీకు కూడా రాకపోవచ్చు. దావీదు నడిపించినట్టు, సొలొమోనుకి జ్ఞానం ఇచ్చినట్టు,
ఇర్మియాకు చెప్పినట్లు, ఎజ్కేల్తో మాట్లాడినట్లు, యెషయాతో పరిస్థితులు నడిచినట్లు, ఇలాగా యోహాన్తో నడిచినట్టు, పౌలుతో నడిచినట్టు నీకు సిచ్యువేషన్స్ రాకపోవచ్చు. అలాంటి భక్తుల్లాగా మమ్మల్ని నడిపించాలని నువ్వు కోరుకోవటం తప్పలేదు, ఎదురు చుట్టం తప్పలేదు. కానీ అలాంటి అనుభవం నాకు రావట్లేదే, నాకు కావాలి, వస్తే బాగుండు అనేటువంటి ఆశ మనకు ఉండటంలో తప్పులేదు. కానీ అది నీకు రాకపోవచ్చు. అక్కడ దేవుని యొక్క నడిపింపు విధానం ఏంటంటే, ఇది ఆయా సందర్భాలలో యేసు మీద, సిలువ మీద తగ్గించు ఆధారపడే విషయాల మీద ఆధారపడి ఉంటుంది. యేసు మీద, సిలువ మీద ఆధారపడే అనుభవం. భక్తులకు ఎవరి మీద ఆధారపడాలి అని అంటే దేవుడే దిక్కు. ఎలా ఉంటాడో తెలీదు. ఎవరునని, అరే బాబు నీకు దేవుడు ఎవడని తెలుసా అంటే, అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, దావీదు దేవుడా, వాళ్ళ దేవుడైతే నాకు తెలుసు. నీకు నీ దేవుడు ఎవరో తెలుసా? అబ్రహాం దేవుడే నా దేవుడు. అంతేగాని వీళ్ళకి దేవుడి యొక్క అనుభవం ఉందా? లేదు. కానీ నేటి కాలానికి మనకి మన దేవుడు ఎవరో అంటే, సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుద్ధరణ యేసు నా దేవుడు అని చెప్పగలం. మనకు క్లారిటీ ఉంది. సో ఆ స్థాయిలో నేను దేవుని మీద ఆధారపడగలిగినటువంటి సిలువ మీద నా అనుభవం ఏంటి? ఆన్ క్రైస్ట్ నా ఎమోషన్ ఏంటి, నా ఫీలింగ్ ఏంటి? ఎంత ఎక్కువ నేను సిలువ మీద ఆధారపడతాను, ఆ క్రీస్తు మీద నేను ఎంత ఎక్కువ అనుభవానికి వస్తే, ఆ సందర్భంలో ఇతర భక్తుల యొక్క అనుభవాలకు ఉన్నటువంటి నడిపింపు నీకంటూ ఒక ప్రత్యేకమైన నడిపింపుతో దేవుడు నీకు ఇవ్వగలడు. నీవు ఆ ఆనుకునే స్థితికి, ఆధారపడే స్థాయికి, పూర్తిగా యేసు యొక్క సిలువను చూడగలిగే స్థితి నీకు రానంత వరకు నీవు దేవుని యొక్క పాఠం నీ దగ్గరికి రాదు. అలాగని నిన్నేమి దేవుడు ప్యాంపర్ చేసి పర్వాలేదులే అని అనడు. నిన్ను మాత్రం పాఠం చెప్పకుండా ఆపడం. ఎంత స్థాయిలో ఆధారపడగలమో అంత స్థాయికి పెంచుతాడు. ఆ స్థితికి వెళ్ళటానికి ఈ లోపు నువ్వు చచ్చిపోవచ్చు, దేవుడిని వదిలేచ్చి. ఇందాక నేను చెప్పిన 7 అనుభవాల్లో ఏదో ఒక అనుభవం వస్తుంది. అసహించుకోవడమో, కోపగించుకోవడమో, తక్కువగానో, కినుకు వహించడమో, చల్లారిపోవటమో, లేకపోతే దేవుడు మార్చుకోవడమో, ఇంకేదో జరుగుద్ది. బట్ కాడి ఎత్తుకోవటానికి మాత్రం నీ హృదయం ఎంత మాత్రం సిద్ధంగా ఉండదు, నేర్చుకోలేము. అది బహు కష్టమైనటువంటి పరిస్థితి. 3వ అనుభవం ఏంటంటే, అందరికీ కూడా ఏం చేయాలో, ఎలా చేయాలో అనే ఆలోచన, మార్గదర్శకత్వపు ఆ గైడెన్స్ అనేది ఉండకపోవచ్చు. అందుకే కదా మీరు పాస్టర్ గారి దగ్గరికి వస్తూ ఉంటారు, అయ్యగారు ప్రార్థన చేయండి, దేవుడు చెప్పండి, మీకేమైనా నడిపింపు ఉంటే చెప్పండి, మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి, మీరు అందరి మాటలు వింటారు, ప్రార్థన చేస్తారు, ఏది మంచో మీకు చెప్తూ ఉంటారు, దయచేసి మాకు ఏదో సూచన గైడెన్స్కి వస్తూ ఉంటాం కదా, అడుగుతూ ఉంటారు కదా. అలాంటి సందర్భాల్లో మీకు ఆ ఆలోచన, ఆ గైడెన్స్ అందరికీ కూడా దొరకకపోవచ్చు. ఏమన్నా అందరికీ దొరకకపోవచ్చు అని నేను స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాను. అందరికీ ఉందా ఇంటి కొంపతీసి? మాకందరికి ఇన్ని సంవత్సరాల నుంచి తెలియదేటి అంటారేమన్నా? లేదు కదా. అందరికీ ఈ అనుభవం కొందరికే కదా ఉంది, అందరికైతే లేదు. అయితే అది ఎవరికి వస్తుందో తెలుసా? ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వాళ్ళకు వస్తుంది. అది మైండ్ ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆనుకుని విశ్రాంతికి ఇష్టపడుతుందో వాళ్ళకే ఆలోచన, నడిపింపు దొరుకుతుంది, మిగిలిన వాళ్ళు ఎవరికీ దొరకదు. ఇప్పుడు మీరు అడగచ్చు, నిజానికి మనందరూ దేవుని మీద ఆనుకోవట్లేదా? ఎందుకు అనుకోవట్లేదు? యేసునామములోనేగా ప్రార్థన అడుగుతున్నాం. మరి ఎందుకు మీకు ఆలోచన దొరకలేదు? ఎందుకు దొరకలేదంటే మీ మనస్సు ఇంకా దేవుని మీద. మరి మన మనసు అనుకోకుండానే ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ గారు. నోటితో ప్రార్థన చేయడానికి ఏముంది? కొన్నిసార్లు నీకు తొక్కలు లెగిసిపోతున్నప్పుడు ఉన్న నొప్పికి, హాయిగా ఏసీ వేసున్నప్పుడు నొప్పికి తేడా ఉందా లేదా? ఉందా లేదా? కొంచెం సున్నితంగా ఉంటుంది కదా. నిజం చెప్పండి, బాగా కష్టంలో ఉన్నోడికి ఆడు ఏడిసే ఏడుపుకి కొంచెం భోజనం చేసిన తర్వాత ప్రార్థన చేయమంటే మనకి ఎలా ఉంటుంది? అంత నొప్పి వస్తుందా? అంత బాధ ఉంటుందా? బాధలో వేరియేషన్ ఉందా లేదా? మైండ్ ఆనుకునేటువంటి సందర్భం వచ్చేటువంటి వాడికి వచ్చేటువంటి దర్శనము, అదే ఆ మార్గదర్శకత్వం, ఆ గైడెన్సు, ఆ థాట్లో దేవుని యొక్క ఆలోచనలో మీకు స్పష్టత మామూలుడికి రాదు. రావాలి అని అంటే నీవు ఆ సిచ్యువేషన్కి తీసుకెళ్ళాలి. ఆ సిచ్యువేషన్కి వెళ్తే తప్ప ఆ కాడి నీకు పాఠం నేర్పదు. లేకపోతే నీవెప్పటికీ నేర్చుకోలేవు. భక్తి చేయడం మానవు, ప్రార్థన తెలుసు, వాక్యం తెలుసు, చర్చ్ తెలుసు, పాటలు తెలుసు, ఆరాధన తెలుసు, లైఫ్ నడిచిపోతూ ఉంటుంది. ఇందాక నేను చెప్పాను చూడండి, ఏ పాఠం నేర్చుకోకుండా కూడా శ్రమలను ఈదడం అందరూ. అప్పుడు మీరు కూడా నన్ను వచ్చి అడుగుతూ ఉంటారు, నేను కూడా ప్రార్థన చేద్దాం అంటాం. ఏమంటాం? ఓపిక పట్టాలమ్మా, నిరీక్షణ ఉంచాలి, అలా వదిలిస్తే ఎలాగా?
ఇయే ఎన్ని రోజులని ఇయే స్టాండర్డ్ ఆన్సర్లో, ఇంకెంతకు మించి ఏం మారదు. పలానా రోజు తీరిపోద్దని మేమేమన్నా చెప్తామా? ఎందుకు? కాడి మోపినోడు దేవుడు, మధ్యలో నేనేవాడిని తీయడానికి అవ్వదు. ఆ పాఠం ఏంటి? ఇదే పద్ధతి. 4వ విషయం చెప్తాను. అందరికీ కూడా ఎండ్ పార్ట్, గమ్యము, విడుదల మీకు దారిలో కనపడకపోవచ్చు, దగ్గరలో కానీ దారిలో కానీ కనపడకపోవచ్చు. అసలు ఎప్పటికీ ఎన్నాళ్ళు అంటే అసలు ఆ డెస్టినేషన్ ఎండ్ ఎప్పుడు అనేది మనం ఎప్పుడు నిర్ణయించలేకపోవచ్చు. కానీ ఎవరి హృదయంలో దేవుని మీద నిశ్చయిత ఉంటుందో వాళ్ళు గమ్యం చూస్తారు. ఎండ్ ఎప్పుడు అనేది మీరు డేట్ కావాలా, క్యాలెండర్ కావాలా, టైం కావాలా, మీ ఇష్టం. కానీ నీ హార్ట్లో మాత్రం దేవుని మీద ఉన్న నిశ్చయత 1000 రెట్లు పెరిగినప్పుడే జరుగుద్ది. మళ్ళీ మీరందరూ అడగచ్చు, పాస్టర్ గారు మేము మీరే కదా బాప్తిజం ఇచ్చారు. అవును. మీరే కదా పరిశుద్ధాత్మల అభిషేకం మా గురించి ప్రార్థన చేస్తూ వచ్చింది. అవును. మీరే కదా చర్చిలో మమ్మల్ని పోషిస్తున్నారు. అవును. మీ దగ్గరే కదా ప్రభు బల్ల. అవును. అయినా ఆ పాఠం మీరు పట్టుకోకపోవచ్చు. ఇది చెవి కలిగిన వాడికి అర్థమవుతుంది. యేసు ప్రభుతో ఉంటాం, సంఘంలో ఉంటాం, దేవునితో ఉంటాం, దేవునిలో ఉన్నాం అనుకుంటాం, పాఠాలు లేవు, పాఠం నేర్చుకోడు. 5, అందరికీ కూడా ధైర్యము, బలము, దేవుడున్నాడు అనేటువంటి నిబ్బరం చాలామందికి ఉండకపోవచ్చు. సిచ్యువేషన్స్లో చాలామంది ఫ్లిక్కర్డ్గా ఉంటారు, బాగా పోలరైజ్డ్గా ఉంటారు, అటు ఇటు ఇటు అటు కదిలిపోతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో దేవుని యొక్క ధైర్యం, అందరికీ బలంగా దేవుడున్నాడనే నిబ్బరం లేకపోయినప్పటికీ, ఇది నేను ఆయన వాడను, నేను ఆయన దానను అని ఎవరికైతే తెలుసుకుంటారో వాళ్ళకే ఆ నిబ్బరం వస్తుంది. ఐ యామ్ బిలాంగ్స్ టు ద లార్డ్, ఐ యామ్ బిలాంగ్స్ టు మై జీసస్ అని ఎవరైతే నిశ్చయించుకున్నారో, తెలుసుకున్నారో, ఆ రకమైనటువంటి ఆ రకంగా తెలుసుకున్న వాళ్ళకే తెలుస్తుంది ఈ విషయం. నేను దేవుని వాడను, నేను దేవుని దానను. ఈ అనుభవం అంత ఈజీ కాదు. నేను చెప్పేటువంటి రెండో అనుభవాలు ఏవి ఈజీ కాదు. మీకు ఇంటున్నప్పుడు మేమందరం ఇలాగే ఉన్నాం, ఈ పాస్టర్ గారు చెప్తున్నాను అన్నట్టే ఉంటుంది నీకు. పాఠము వినని భక్తి, పాఠము నేర్చుకునని భక్తి అటెండెన్స్తో పాస్ అయినోడితో సమానం. కృపలో వెళ్ళిపోతాం అంతే. సమాధి కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుద్ది, బంగారు పెట్టెలో తీసుకెళ్ళి పాతిపెడతాం, లక్షలాది మందికి 100 రూపాయలు కానుకలాగా ఇచ్చి జనం వేసుకుని తీసుకెళ్తాం. కానీ యేసుప్రభు రాజ్యంలోకి చేర్చలేం. 6, అందరికీ కూడా ప్రార్థనలోనో సహవాసంలోనో దేవునిని కలుసుకునే అనుభవం లేకపోవచ్చు. ఉందా ఎవరికైనా? ప్రార్థనలో మేము దేవుని కలుసుకునే అనుభవం ఉందా? ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా? మొన్న ఒక ఆయన నేను ఫోన్ చేస్తే ప్రార్థనలో ఉన్నానండి అన్నాడు. పాస్టర్ గారు నేను ఫోన్ పెట్టేస్తాను. ఆ తర్వాత మళ్ళీ 1.5 గంటల తర్వాత 2 గంటల తర్వాత ఎప్పుడో గుర్తొచ్చింది, నేను ఇందాక ఫోన్ చేశాను ఏదో మాట్లాడదాం అనుకుని గుర్తొచ్చి మళ్ళీ ఒకసారి రింగ్ ఇచ్చాను. ఆయన ఎత్తే, ఇందాక నేను ప్రార్థనలో ఉన్నానండి అంటే, వెరీ గుడ్, దేవుడు ఏం మాట్లాడాడండి అని అడిగాను. ఏంటి పాస్టర్ గారు అలాగ అడుగుతారు మీరు కూడా అన్నాడు. నువ్వు ఎందుకు వెళ్ళావు మరి ప్రార్థన చేయడానికి? యేసుప్రభు ఎందుకు వెళ్ళేవాడు ప్రార్థన చేయడానికి? టైం పాస్కా? ఎవరిని కలవడానికి? నీకెందుకు ఆ నిశ్చయిత లేదు మరి? మీ ఇళ్లలో చాలామంది వంటగదిలో ప్రార్థన, కిచెన్ ప్రార్థనలు, బాత్రూమ్ ప్రార్థనలు, బెడ్రూమ్ ప్రార్థనలు, హాల్ ప్రేయర్లు, ఈ చర్చ్ ప్రేయర్లు, ఇన్ని ప్రార్థనలు ఉంటాయి. మీరు ఎంతమంది దేవుని ప్రార్థనలో దేవుని కలుసుకుంటున్నాను, ఫెలోషిప్లోకి వెళ్ళటం వల్ల నేను చేస్తూ మాట్లాడుకుంటూ కలుసుకోవడానికి వెళ్తున్నాననే వాళ్ళకి నిజంగా ఎంతమందికి ఉంది? అనుభవం అందరికీ లేదు. మీకు ప్రార్థన అనుభవం ఉంది, ఉపవాసం అనుభవం ఉంది, కీర్తనలు పాడడం ఉంది, కన్నీటి ప్రార్థనలు ఉన్నాయి. కానీ దేవునితో కలుసుకునే అనుభవాలు మనకు ఎందుకు లేవు? ఎందుకు లేవు? అందరికీ ఉంటాయని నేను అనుకోను, లేవు. కాకపోతే నేను వెంబడిస్తున్న మార్గము నన్ను అక్కడ తీసుకెళ్ళద్దని తెలుసుకునే వాళ్ళకి మాత్రం ఈ అనుభవం ఉంటుంది. ద వే ఐఎమ్ ఫాలోయింగ్ ఈజ్ ద లార్డ్స్ హౌస్. నేను యేసు యొక్క మార్గాన్ని వెంబడిస్తుండగా ఆ మార్గము నన్ను దేవుని ఇంటికి తీసుకుని వెళ్ళబోతున్న మార్గంలో నేను ఖచ్చితంగా ఉన్నానో, అది ఏ సంగమా ఏ పేరా కాదు, నేను వింటున్నా, నేను బతుకుతున్నా, నేను నేర్చుకుంటున్నా, నేను జీవిస్తున్న మార్గము యేసుతో నేను దేవుని దగ్గరకు వెళ్ళే మార్గం అని తెలుసుకునేవాడికి మాత్రమే ప్రార్థనలోనూ సహవాసంలోనూ దేవుని కలుసుకునే అనుభవంలోకి వస్తాడు. పాఠం అక్కడ ఉంది. ఈ పాఠం రాకుండా నువ్వు ప్రార్థనలకు రావడం వల్ల ఏంటంటే నాలాగా చచ్చి నిండుద్ది అంతే. లక్షలాది మంది ఆరాధిస్తున్నారని చెప్పుకునేటువంటి కానుకలు పెట్టి నిండుతాయి అంతే. దేవునితో పాఠమేమి నేర్చుకోడు ఈ క్రైస్తవుడు. ఇదంతా స్క్రాపే. ఒకరోజు పొట్లో ఎగిరిపోయే వాళ్ళమే అందరమే. దేవుడి దగ్గర కాడి ఎత్తుకొని నేర్చుకోని క్రైస్తవ్యాన్ని నేటి సునాయాసమైన సంఘం బోధిస్తుంది. ఇది యేసుప్రభు కోరుకున్నది కానే కాదు. నెంబర్ 7,
అందరికీ కూడా పరిశుద్ధమైన మార్గము, అవసరతలు తీర్చుకునే దారులు మనకు తెలియకపోవచ్చు. హోలీ లైఫ్ అంటే, ఆ జెన్యూన్ క్రిస్టియానిటీ అంటే మనకు చాలామంది తెలియకపోవచ్చు. కానీ యేసు ప్రభువుని తెలుసుకున్న వాళ్ళకే సాధ్యం ఇది. ఎవరికి? మీరు మళ్ళీ అడుగుతారు, యేసు ప్రభునే రక్షకుడు ఒప్పుకున్నాం కదండి, అందుకే కదండి మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మమ్మల్ని ఉంచారు. నీకు రక్షణ మార్గమైన యేసు తెలుసు, జీవమని యేసు నీకు ఇంకా తెలియలా, సత్యమను యేసు నీకు ఇంకా తెలియలా. తెలిస్తే నీ బ్రతుకు వేరే. నీవు ఆ పాఠం నేర్చుకుంటావు, దానికి తగ్గ బ్రతుకు బ్రతుకుతావు, దానికి తగ్గ నిశ్చయిత నీలో ఉంటుంది. అసలు నీ ముఖం చూస్తేనే యేసుప్రభు మార్గం కనబడుతుంది. ఆ స్థాయిలో నీ ఆత్మీయ జీవితపు పరిణితిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్రిస్టియానిటీ. అక్కడ దొరకకపోవటం అనేది, ఈ 7 అనుభవాలు మీరు చూస్తే మన భక్తి కాదు, భూమి మీద జీవన మార్గాలు ఇవి, జీవించే లైఫ్ స్టైల్స్. ఇవేవి తెలియకపోయినా కూడా మనం ఏం చేయొచ్చు? మంచి నీతి పోరాటము పోరాడిరి, తొరగు తొదముట్టించితురి, నీతి కిరీటము దాచబడి ఉన్నది ఈమె కొరకు అని సాక్ష్యాలు చెప్పచ్చు. ఏ అనుభవం లేకపోయినా కూడా. దానిలో పాస్టర్స్ ఉంటాం, రెవరెండ్ డాక్టర్లు ఉంటాం, మరి ఇంకా చెప్పుకునే చిన్న బిరుదులు ఏమైనా ఉంటాయి, అవి కూడా ఉంటాయి. నిజంగా దేవుని యొక్క మార్గదర్శకత్వంతో నడుస్తున్నామా అన్నది ఆలోచించండి. ఇప్పుడు ఆ వైపు ఒకసారి చూడండి. దీన్ని ఏమంటారు? దిస్ ఇస్ కాల్డ్ షిప్. షిప్ ఇది ఒక డైరెక్షన్లో వెళ్ళాలంటే దీనికి ఏంటి అవసరం? దీని కింద ఏముంది? చుక్కాని ఉంది. ఇది ఎటు తిప్పితే ఓడ ఏమవుద్ది? మొత్తం చుక్కాని చిన్నదే కానీ మొత్తం ఓడని ఏం చేస్తుందట? తిప్పేస్తుంది. ఇప్పుడు ఇది చుక్కాని ముఖ్యమా, దీన్ని నడిపించే నాయకుడు లేక నావికుడు ముఖ్యమా? నీ ఆత్మీయ ఓడ ముందుకు నడవడానికి చుక్కాని యొక్క డైరెక్షన్ తిప్పడానికి చుక్కాని ఉండడం అవసరమా? దీని మీద దీని నావికుడు దీన్ని ఖచ్చితమైన డైరెక్షన్లో తిప్పడానికి దాన్ని ఉపయోగించే వ్యక్తి ముఖ్యమా? ఎవరు ముఖ్యం? ఆలోచించండి. ఒకవేళ నాయకుడు లేకపోతే ఏమవుతుంది చెప్పండి? నావికుడు లేక ఇక్కడ కెప్టెన్ లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఎవరు తిప్పుతారు దీని డైరెక్షన్? ఎవరు? గాలి కదా తిప్పేది. గాలి గట్టిగా వీస్తే ఏమవుతుంది? అటు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో గాలి ఇంకొక వైపు వేస్తే ఏమవుద్ది? కానీ ఇది అవతలకి వెళ్ళద్దా లేదా? తీరంకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటావా? గాలి ఏం చేస్తుంది? మీరు డ్రైవర్ ఉంటాడు, చొక్కాని ఉంటుంది, సముద్రం మీద చేపలు పట్టేవారిని వేటకు వెళ్ళరాదని హెచ్చరిక. ఏ? డ్రైవర్ ఉన్నాడుగా, డైరెక్షన్ తిప్పడానికి మెకానిజం ఉంది కదా. బట్ వై దే ఆర్ నాట్ అలోయింగ్ us? ఏమవుద్ది? ఆ ఓడల్లో ఏమవుతారు వాళ్ళు? ఆ సుడిగుండాల్లోనో ఆ బీభత్సమైన తుఫాను గాలుల్లోనో చిక్కుకుంటే ఆ ఓడకి నావికుడు కానీ చుక్కాని కానీ ఆ డైరెక్షను ఏమీ ఉపయోగపడదు. ఇప్పుడు ఏదో ఒక పరిస్థితుల్లో కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఈ ఓడ వెళ్తుంది కదా అనంటే పౌలు ప్రయాణంలో ఓడ బద్దలైపోయి ఓ చెక్క దొరికితే ఆ చెక్క మీద ఎక్కువ ఒడ్డుకొచ్చాడంట. అలా వస్తే ఎలా ఉంటుంది మన పరిస్థితి? అంటే అది కూడా ఆత్మీయ గమ్యం చేరడమే కదా. బతికాము, వచ్చాము, చేరాము, అది బెటరా? యేసు నీ ఓడలో ఉండి నిన్ను అద్దరికి తీసుకుని వెళ్ళడం ముఖ్యమా? మన క్రిస్టియానిటీ ఇప్పుడు ఏమని చెప్పాలి నేను? నీ ఓడలో యేసున్నాడా? నీ నావలో యేసున్నాడా? నువ్వు క్రిస్టియన్వా కాదా చెప్పు ఇప్పుడు. ఎస్ ఆర్ నో? ఎస్. నువ్వు బ్యాప్టైజ్డా కాదో చెప్పు. బ్యాప్టైజ్. సమాధిలో స్థలం దొరుకుద్దా లేదో చెప్పు మీ పాస్టర్ గారి ద్వారా. ఎస్. నీ పేరు మార్చారో లేదో చెప్పు. ఎస్. నీ నావలో యేసున్నాడా? డౌట్. ఇదే పరిస్థితి ఇప్పుడు మన జీవితంలో ఎన్నిసార్లైనా దేవునితో నడిచే అనుభవానికి నా హృదయమును సిద్ధపరచని భక్తి, దేవుని పాఠము నేర్చుకుని నా బ్రతుకుని మార్చుకొని నా దైవికమైన జీవితం నిజానికి ఆత్మీయమైన కొలమానంలో నిలబడదు. ఎందుకో చెప్తా. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో 22-23 వచనాలు చూస్తే, అపోస్తుల కార్యాలు 20 Acts 20
22 and 23. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు. జాగ్రత్తగా వినండి. ఏంటట? అక్కడ నాకు ఏమి సంభవించునో వెళ్తున్నటువంటి ఫ్యూచర్ అతనికి ఏం జరుగుద్దో అతనికి తెలియదు. ఓకే, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చిచున్నాడని. ఏం జరుగుద్దో తెలుసో తెలీదా? సరిగ్గా చెప్పండి. సరిగ్గా చెప్పండి. తెలుసా తెలీదా? పౌలు ఏమంటున్నాడు? తెలుసా తెలీదా? తెలీదన్నాడు. మీరు తెలుసా అంటున్నారు. మీకు తెలిసిపోయింది ఏంటి? కొమ్మ తీసి పరిశుద్ధాత్ముడు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? నీకేమున్నాయి? ముందు బంధకాలు ఉన్నాయి. శ్రమలు ఏం చేస్తున్నాయి? రెడీగా కాచుకొని ఉన్నవి. అంటే అవి తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయి లేదా? మనలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే తప్పించచ్చా లేదా? తప్పించుకోవచ్చా లేదా? ఏమో, మీరు ప్రార్థన చేస్తే తప్పించుకోవచ్చు అన్నట్టుంది. అతనికి ఏం చెప్తున్నాడు? అతనికి దేవుని ఆత్మ నడిపింపేంటి? నా కొరకు అవన్నీ ఎలా ఉన్నాయి? కాచుకొని ఉన్నాయి. అవైటింగ్, కమాన్ బెదర్ పాల్, కమాన్ కమాన్ అంటున్నాయి. మనోడికి సాక్ష్యం ఏంటి? అన్ని చోట్ల భయ్యా స్ట్రోక్స్ రెడీగా ఉన్నాయి, కుమ్మెత్తరు అంత రెడీగా ఉండని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అతనుకున్న పరిస్థితి ఏంటో చూద్దాం ఒకసారి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఏమి ఎంచుకోవట్లేదు ఇతను? ప్రాణమును. ఏంటి అతని ముందున్న పిలుపు ఏంటి? కృపా సువార్తను గూర్చినటువంటి సాక్ష్యం ఇవ్వడానికి, తనకివ్వబడినటువంటి మినిస్ట్రీని, అసైన్ చేయబడిన మినిస్ట్రీని, పరిచర్యను తుదముట్టించడానికి ప్రాణమును అసలు ఏమాత్రము కూడా ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఏమైందిగా ఎంచుకోవట్లేదు? ప్రియమైనదిగా. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, పాఠం నేర్చుకోకుండా ఇలాంటి గాలికి కొట్టుకుపోయి శ్రమలు అనుభవించడానికి దేవుడు కోరుకోవట్లేదు పౌల్ని. అతని పిలుపులో తన పాఠం అతనికి ఉంది. ఏంటంటే, నువ్వు బాగా దెబ్బలు తినాలి భయ్యా, అవమానాలు ఉంటాయి, కన్నీరు ఉంటుంది, ఆకలి దప్పులు ఉంటాయి, శ్రమల లిస్ట్ ఉంటుంది కదా పౌల్కి. అవన్నీ నువ్వు ఫేస్ చేయాలి. కానీ నాకు నువ్వు సాక్షిగా ఉండాలి, గర్వాపసి అవ్వకూడదు. ఇందాక 7 భాగాల్లో ఏదో భాగానికి దూరడానికి కుదరదు. నువ్వు మాత్రం నాకు ఎలా ఉండాలి? నా పరుగును తుదముట్టించాలి, నా కొరకు నువ్వు సాక్షిగా ఉండాలి. నువ్వు మాత్రం శ్రమలు తక్కువడానికి కుదరదు, అన్నిటినీ ఫేస్ చేయాలి, అన్నిటిని అనుభవించాలి. నువ్వు రెడీ అయిపో. మీ పక్కోళ్ళకి చెప్పండి అదే మాట. ఏది తగ్గదు, ఏది మారదు, అన్నీ ఫేస్ చేయాలి, అన్నీ భరించాలి. తుక్కు రేగిపోద్ది, భరించాల్సిందే. కృపా సువార్తకు సాక్ష్యం చెప్పాలి, మాట్లాడడానికి లేదు. నీ పొరుగు అదే. ఎంతమంది రేపటి నుంచి ప్రభువు నాకు అని పాటలు పాడతారు? ఇప్పటికే తాడుకోలేకపోతున్నాం భయ్యా, ఇంకా నువ్వు ఉతుకుతావా? పోనీ ఆదరణ కలిగించకపోతే పోయా, మళ్ళీ శ్రమ వాక్యాలు చెప్తావేంటి? ఏంటి నా బతుకు? పౌలు పరిస్థితి ఏంటి? ఇది ఒకరోజు కాదు, ప్రతి పట్టణంలోకి వెళ్తున్నాడంట. ప్రతి పట్టణంలో ఏం చెప్తున్నారంట? అక్కడ ఫిలిప్ కుమార్తెలు ఉన్నారంట. ఈ టవల్ ఎవరు సార్ అని అడుగుతున్నారంట వాళ్ళు. ఏమ్మా అది నాదే అని అంటే, ఈ మనిషి ఎలా కుమ్ముతారో తెలుసా అని చేతులు కట్టేసుకుని కాళ్ళ కింద పెట్టుకుని వీడిని ఎలా పెట్టి చితకబాదేస్తారని పరిశుద్ధాత్ముడు మాకు రెవల్యూషన్ ఇస్తున్నాడని చెప్తున్నాడు ప్రవచనాలు. మనోడు ఆ ఊర్లో కూడా నెమ్మదలేదా? సర్లే ప్రభా కానీ ఏడుస్తూ వెళ్ళాడా, ఆశగా వెళ్ళాడా? నా పరుగు తుదముట్టించాలనని. ఎంతమంది రెడీగా ఉన్నారు? మన లక్ష్యం అదే కదా. రోమపత్రిక 8వ అధ్యాయము 17 నుంచి, రోమ 8:17. మనము పిల్లలమైతే వారసులము. అబ్బా, అనగా ఎవరు అనగా పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. ఎవరు వారసులు? మనం దేవుని వారసులు. ఎంతకన్నా ఏం కావాలి? ఎంత సువార్త చెప్పావు. తర్వాత ఉంది, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఎవరితోటి వారసులము? అందుకోసం మనం ఏం చేయాలట? మన ఎడల ప్రత్యక్షము కాబోవు ఆ మహిమ, యేసు ప్రభుతో రాబోతున్న ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. అంటే ఇప్పుడు కాలపు శ్రమలు ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? కాడి ఎత్తుకోమంటే ఏంటో ఇప్పుడు అర్థమవుతుందా?
మీరు ఎవ్వడిది ఒక్క పూచిప్పలు కూడా తీయడానికి అవ్వదు. ఏం చేయాలి? మొయ్యాలి. ఒక చోట కాడి మీ ఆయన రూపంలో ఉంటాడు, మరో చోట మీ ఆవిడ రూపంలో ఉంటుంది, మరో చోట పెద్ద కొడుకు, మరో చోట జామాత అల్లుడు రూపంలో ఉంటుంది, మరో రూపంలో కుమార్తె, మరో రూపంలో పని మనిషి, మరో రూపంలో యజమాని, మరో రూపంలో మంత్రి, మరో రూపంలో దయ్యం, మరో రూపంలో పాస్టర్. ఎవరిని వదలడు దేవుడు. అల్టిమేట్గా ఇప్పటి కాలపు శ్రమలు ఎందుకు పడాలా? అల్టిమేట్గా దారి తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయి లేవు మనకి? ఏంటి చెప్పండి? ఆ 7 మార్గాల్లో ఒకటే, నాకు నేను చెప్పిన 7 మార్గాల్లో ఒకటి. ఖచ్చితంగా ఈ దేవుడు గడిది గుడ్డు ఇరుక్కుంటేనే తిప్పలో. బయటకు పోయి టీవీలో జబర్దస్త్ పెట్టుకుని ఓటీటీ వేసుకుని హ్యాపీగా పాప్కార్న్ చేసుకుని వేరుశనగ పప్పు లేపుకుని పకోడీ చేసుకుని ఇలాంటి వెంటర్లో ఏటి చచ్చి గోల హాయిగా తన్ని పెట్టుకుని రాత్రంతా ఆనందించవచ్చు. ఏం తక్కువ? ఇప్పటి కాలపు శ్రమలు కావు. ఇక్కడ మరి ఖచ్చినట్టు మనం ఏం చేయాలంట? దేవుని పిల్లలము మనం ఆ పనిని భరించాల్సిందే. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2 Corinthians 1. ఈ మాట చదువుతున్నప్పుడు వణుకొస్తుంది. 4వ వచనం నుంచి చదవండి. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో. ఆగండి, ఈ పదం భలే ఉంటది. ఆదరణ అనగానే ఎలా ఉంటది మనకి? అమ్మయ్యా. చదవండి. ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను. అంటే ఏంటైతే ఆదరణలో శ్రమలు. ఆదరణ ఎక్కడుంటే అక్కడ ఏముంటదట? ఏ ఆదరణ నువ్వు పొందుతావో దాంతో పాటు నీ పక్కన సైమల్టేనియస్ గా ప్యారలల్ గా ఏం నడవాలి? ఏ శ్రమలలో ఉన్నాను వారినైనను ఆదరించుటకు శక్తి గలవారు అన్నట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. అంటే దేవుడు ఆదరణ దేనిలో ఇస్తాడైతే? శ్రమలో. సుఖంలోనా? హాయిగా ఉన్నప్పుడా? ప్రశాంతంగా ఉన్నప్పుడా? ఇంట్లో చిన్న చిన్న గొడవలు అయినప్పుడే మనకు మైండ్ అంతా ఎలా ఉంటుంది? వెళ్ళిపోతే బాగున్నాను, ఇక్కడ నుంచి వదిలిస్తే బాగున్నాను, ఏటి అనిపిస్తుంది. విసుగు. ఈ మనిషికి బతుకంతా అదేనటర్రా. ఆ బతుకంతా ఆదరణేనట. చదవండి, ఇంకా ఉంది. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నావో. అంటే ఏమవుతున్నాడు ఈ శ్రమ? ఎలాగా? సెంటు కొడితే స్మెల్ వెళ్ళినట్టు శ్రమ ఏమవుతుందట? ఎక్స్పాండింగ్ అవుతుందట, కృప పెరిగినట్టు. అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించున్నది. అంటే ఇప్పుడు శ్రమ ఏమవ్వాలి? విస్తరించాలి. ఆదరణ ఏమవ్వాలి? ఈ రెండింట్లో మనం ఏమవ్వాలి? ఏడుచుకుని బయటకు రావాలా? పాఠము నేర్చుకోవాలి. కాడి ఎత్తుకొని నేర్చుకోవాల్సింది ఉంది. ఇప్పుడు ఆలోచిస్తే ఈ యేసు ప్రభు నందు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈ శ్రమలు విస్తరిస్తున్న ప్రతి సందర్భంలో మీరు 8వ వచనం దగ్గరికి వస్తే, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. ఏంటో తెలుసా శ్రమ? అదేమనగా మేము బ్రతుకుదమను నమ్మకం లేక ఉండునట్లుగా. ఏంటి? మేము బ్రతుకుతామో లేదా నమ్మకం లేదు అంటే ఎలా ఉంటుందరా చెప్పండి? మామూలుగా మొన్న ఒక ఆవిడ చెప్తుంది, తాగేసి 2 కత్తులు పట్టుకొని ఎదురుగా కూర్చున్నాడంట అలా ఆయన. నువ్వు పొడుకో వేసి వస్తానని. తెల్లవారు ఈ వాక్యమే కదా రాస్తుంది ఆవిడ పత్రికలో. రాత్రి బ్రతుకుతున్న ఆశ నాకు లేదు, కత్తులు పెట్టుకుని నా భర్తే నా ఎదురుగా శత్రువుగా నిలబడి ఉంటే దేవుని యందు నేను ఆదరణ పొందుతున్నాను. తెల్లవారుజాముకి నిజంగా దేవుడు విడిపించాడు అని అంటే ఆ టైంలో నీకుండేటువంటి ఆదరణ ఏంటి? దేవుడే అతని ఉగ్రతను. తాగినోడు పొడిస్తే ఏమవుద్ది పరిస్థితి? ఎంత ఆదరణ అది ఆ టైంలో. అంత శ్రమ మనకు లేదు. కానీ ఈరోజు మనకున్నటువంటి ప్రతి ఒక్కటి శ్రమ మీకు మీరు ఎక్కువే కాదా? నా చిన్న సంఘంలో మీ శ్రమలు మీకు ఎక్కువే కదా. ఇలాంటి బాధల్లో ఉండి కూడా దేవుని యందు అతిశయపడేవాడు ఎవడున్నాడు ఇక్కడ? ఆనందించేవాడేడి? పాటలు పాడేవాడేడి? స్తుతించి ఆనందించి ఆరాధించేవాడేడి? అసలు దేవుడి యందు నేను ఆనందిస్తున్నానని చెప్పుకునే క్రైస్తవుడు ఒక్కడైనా కనపడ్డా? ఇక్కడ పౌలు పడుతున్నటువంటి శ్రమల మాట పక్కకు పెట్టండి. మీ శ్రమలలో మీ విశ్వాసాలు ఎలా ఉన్నాయో చూసుకోండి. అలాంటి పరిస్థితుల్లో ఎంతటి పాఠమైనా ఎదుర్కోవటానికి నువ్వు రెడీ అవ్వకపోతే మీకు బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా? మీ శ్రమలకి ఫుల్ స్టాప్ ఉండదు.
మీకు ఫుల్ స్టాప్ కామా రావాలంటే ఒకటే చెప్పాలి, ప్రభు నా పాఠం నాకు ఇచ్చే, యు టీచ్ మీ ద లెసన్ సో దట్ ఐ విల్ లెర్న్ ఫాస్ట్లీ. ఇది ఆపుకోవడం నా వల్ల కాదు. పాఠం నేర్చుకుంటే ఏమో ఆటోమేటిక్గా. మీకు తెలుసా శ్రమ విడుదల ఎప్పుడు అయిపోద్దో తెలుసా? సపరేట్ అయిపోద్ది తలకాయ. దట్స్ ఎ సపరేషన్. ఈ ప్రాణమునకు ఈ శరీరానికి ఉండేటువంటి మధ్యలో పోరాటాన్ని ఒక్క కత్తితో తీసేస్తాడు దేవుడు. ఇంకా ఆ తర్వాత నీకు విశ్రాంతి అయిపోద్ది. ఈ ఈ ఈ రకమైన శ్రమలు నువ్వు ఎన్ని చెప్పినా నీకేం అనిపించదు. ఆ ఖడ్గం వచ్చి కూర్చోవాలి అక్కడ. అది యేసు ప్రభు చూపిస్తాడు. యేసు ఎలా అనుభవించాడో నీకు తెలిస్తే, యేసు ఏ పరిస్థితుల్లో ఆ మమకారాన్ని దేవుని దగ్గర నుంచి తీసుకోవడానికి ఇష్టపడ్డాడో తెలిస్తే, సిలువ ఎక్కుతావు అనేటువంటి అతని పిలుపుకు ముద్ర వేసి నువ్వు వెళ్ళు అని అంటే, నేను వెళ్ళడానికి రెడీ ప్రభు అని వెళ్ళి బాధపడడానికి సిద్ధపడతా ఉంటే, అది తెగింపుతో కూడినటువంటి బాధ కాదు. నీ ఎవడ గురించో నీకు బదులు నీ కొరకు నీ స్థానంలో ఆ పెయిడ్ పర్సనాలిటీ వెళ్ళి భరించటం. అలాంటి పరిస్థితికి తను నోరు మెదపక, దేవుని మీద సొనగక, లోకంను చూసి మనుషుల్ని నిందించక సంతోషంగా సిలువ మీదకి వెళ్తున్నటువంటి ఆ యేసు నీకు తెలిస్తే, నీ లైఫ్లో ఏ రోజు సొనగడం ఉండదు. నాకెందుకు ఇలా జరిగిందని ఉండదు. నాకేంటి ఇది పరిస్థితి, ఈ సిచ్యువేషన్ నాకు ఎలా వచ్చిందని ఒక్కరోజు కూడా నువ్వు నోరు మెదపవు. ఆ స్థాయి యేసు ప్రభుని నిజమైన క్రైస్తవుడు నేటికి తెలుసుకుని ఉన్నాడంటారా? ఎవరైనా ఉంటే ఒకటే ఆలోచన. ఏంటో తెలుసా ఆలోచన? ఈరోజు కాకపోతే రేపైనా విడుదలిస్తాడు, విశ్వాసం ఉంచుదాం, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం అంతే. అలా వెళ్ళడానికి కుదరదట. శ్రమను ఎదుర్కోవడానికే సంతోషంగా, శ్రమలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ, ఆ కాడి ఎత్తుకొని నేర్చుకునే అనుభవానికి యేసు ఎలా నేర్చుకున్నాడో, ఆ యేసు మనల్ని నేర్చుకోమని పిలిపిస్తుంటే, ఆ నేర్చుకోవటానికి ఎంతమంది సంఘానికి వచ్చి దేవుని మాట నేర్చుకున్నారు ఈరోజు? ఆ శ్రమను ఈరోజు నువ్వు తప్పించమని కానీ, విడిపించమని కానీ, తక్కువ చెయ్యమని కానీ, భరించగలిగినంతే ఇవ్వు అని అంటే ఆయనకి తెలుసుగా, అంతకన్నా ఎక్కువైతే తప్పించుకునే మార్గం ఇస్తాడు కానీ శ్రమ తీయడు. కాబట్టి నీ ఇంట నీ ఆత్మీయ పోరాటంలో అనుభవించేది ఏది కూడా దేవుని నుంచి ఎక్కువ రాలేదు. అది లిమిటెడ్ వెర్షనే నువ్వు నేను అనుభవిస్తున్నాం ఈరోజు. కాబట్టి ఇంత తక్కువ చులకనైన శ్రమను ఆనందిద్దామా, విడుదల పొందుదామా? కాడి ఎత్తుకుందామా, విడిపిద్దామా? కాడి ఎత్తుకోవడానికి రెడీ అవుతారా, వదిలిపిద్దామా? ఏం చేద్దాం? ఇప్పుడు మీ హృదయంలోకి నాకు కూడా తెలియని కాడి ఏంటో మీకు తెలుసు. ఆ రియల్ ప్రాబ్లమ్ ఆఫ్ పెయిన్ ఏంటో మీకు తెలుసు. ఆ కాడి నుంచి విడుదల పొందటానికి మీకు ఏ రకమైన సబ్స్టిట్యూషన్స్ ఇక లేవు. కాబట్టి ఏం చేద్దాం? ప్రభువా నాకు నేర్పించే ఆ పాఠం ఏదో. కాడి ఎత్తుకొని నాకు వాడు చెప్పినప్పుడు నేను నేర్చుకుంటూనే ఉంటాను అన్నాను, కానీ నాకు అర్థమైంది ఇంకా అయితే ఎవడు ఏ శ్రమలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దాని వెనక నేర్పించే పాఠం నాకు తెలుసు. ఆ పాఠం నాకు తెలుసు. ఎందుకో తెలుసా? ఆ పాఠంలో నేను ఆ రకమైనటువంటి అనుభవాన్ని ముందుగా రుచి చూసే అనుభవంలోకి తీసుకెళ్ళాడు. సేవకు వచ్చే ముందు, సేవలో కూడా ఆ క్రమంలో అనుభవానికి తీసుకెళ్ళాడు. అందువల్ల ఏంటంటే దాని ఎండ్ ఏంటో తెలిసిపోయింది. ఇది జరుగుద్ది, ఇలా అవుతుంది అని. ఆ నడిపింపు తెలుసుకున్న తర్వాత కొంతమంది వచ్చి, బ్రదరు ఎప్పుడు అని అంటే నాకు చెప్పాలని ఉంటుంది, కానీ ప్రభు నోరు మూయించి ఆ పాఠం నేను నేర్పడు, నువ్వెవడో డెలివరెన్స్ డేట్లు చెప్తావు అంటున్నాడు. ఏం చేద్దాం? కాడి చెప్పరే, ఒప్పుకోనే. మీరు ఒప్పుకోపోయినా వదలడు. మీరేదో యోబు చదివితే శ్రమలు వస్తాయి, ప్రకటన చదివితే ప్రమాదాలు వస్తాయని చాలామంది యోబు ప్రకటన చదవరు. కానీ యేసుప్రభు నీకు చెప్పాడంటే అర్థం ఏంటి? ఫాలో అవ్వని, రెడీ అయిపో అని. ఏ పరిస్థితి వచ్చినా భయపడక్కర్లేదు. సో అనుభవానికి మన హృదయాన్ని దేవుడు సిద్ధపరచమని అడుగుదాం, ప్రార్థన చేద్దాం.